కోదాడలో 24 సెంటీమీటర్లు వాన పడటం వల్ల బైపాస్ కాడ నుంచి ఊరిలోకి వరద రావడం వల్ల వారు వన్ సైడ్ అయిపోయి రోడ్డు మీద ఉన్న డివైడర్స్ అడ్డు ఉండటం వల్ల శ్రీరంగపురంలోకి వాటర్ ఇళ్లలోకి వెళ్ళినాయి. ఇక నైట్ జేసీబీలు పెట్టి అయితే డివైడర్స్ అయితే పగలగొట్టేశారు. సిసిరెడ్డి స్కూల్ కాడ ఎట్టిక కారు రోడ్డు కాడ నుంచి ఎలా కొట్టుకోవచ్చి మట్టిలో కూరుకుపోయిందో చూడండి. హైవే దగ్గర నుంచి వచ్చిన వరద భవానీ నగర్ లోకి ఎంటర్ అయ్యి నైట్ అల్ల కొల్లోలం అయితే అయింది. చాలా మంది ఇళ్లలోకి నీళ్లు పోయి ఆగం అయినాయి. ఇక నైట్ కరూరు వైశ్య బ్యాంక్ కాడ జేసీబీలతో డివైడర్స్ పగలగొట్టించేసి వాటర్ అయితే పంపించేశారు. రాజహంస బిర్యానీ పాయింట్ లో సెల్లార్లోకి వాటర్ వచ్చి మొత్తం మునిగిపోయింది. హుజూర్నగర్ రోడ్ లో ఘోరంగా వరద వస్తే అయితే బంక్ కాడ అయితే డివైడర్స్ పగలగొట్టేశారు. కోదాడలో ఇలా చాలా చోట్ల అయితే డివైడర్లు పగలగొట్టేశారు. గుడిబండ రోడ్ లో అయితే ఇంకా వరద వస్తూనే ఉంది. మొత్తం పద్మావతి నగర్ వెళ్లే కాడ అయితే బైపాస్ అండర్ పాస్ నుంచి వెళ్లే వాటర్ అయితే ఒక 6 feet హైట్ నుంచి అయితే వెళ్ళాయంట. పల్సర్ బాక్ అయితే ఒకటి కొట్టుకొని వచ్చిందో లేకపోతే దాటుతుంటే అలా కొట్టుకొని వెళ్ళిపోయిందో తెలియదు కానీ అక్కడైతే మట్టిలో కూరుకొని పోయింది. ఈ టింబర్ డిపోలో ఉంచి కొన్ని మొద్దులు కొట్టుకుపోయి డివైడర్స్ మీద అయితే ఆగినాయి. కోదాడ ఎంట్రన్స్ లోనే చెరువు నిండిపోయి రోడ్డు తాకింది. ఫ్లాగ్ కనిపిస్తుంది మీకు అక్కడ. వేమూరి సుధాకర్ ఫంక్షన్ హాల్ ఇండోర్ స్టేడియం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేకుండా చెరువు అయితే ముందుకు వచ్చేసింది. నలంద స్ట్రీట్ లో సేమ్ అలాగే చెరువు ముందుకు వచ్చేసింది. ఇక సాయికృష్ణ థియేటర్ వరకు చెరువు ముందుకు వచ్చేసింది. ఎవరో తెడ్డు వేసుకొని వచ్చి అక్కడ పార్క్ చేసి వెళ్ళినారు. ఎర్రకుంట కాలంలో ఉంచి ఉప్పొంగి రోడ్డు మీదకి చెత్త చెదారంతో దూసుకొని వచ్చి ఇది కాలువ లోపలికి వెళ్తే ఒక చిన్న బజార్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఎర్రకుంట కాలువలో వచ్చిన నీళ్లు అనంతగిరి రోడ్ లో ఉన్న హెచ్పి బంక్ పక్క నుంచి ఓవర్ఫ్లో అయ్యి వెళ్తున్నాయి. కోదాడ పెద్ద చెరువు 4 అడుగుల ఎత్తు నుంచి అరుగు పారుతుంది. నెక్స్ట్ రీల్ లో అయితే అది డ్రోన్ వ్యూ లో వస్తుంది.